వాళ్ళంతా వేటగాళ్లు, పక్షులను వేటాడుకుని జీవనం సాగిస్తారు. అయితే పోలీసుల రికార్డ్స్లో మాత్రం కరడు కట్టిన నేరగాళ్లు. ఎక్కడ ఏ నేరం జరిగినా వీళ్లపై ప్రతాపం చూపిస్తారు పోలీసులు. స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమా కథను తలపిస్తున్న ఎడ్బిడ్ గ్రామంలోని 12 కుటుంబాలపై ఒక కథనం. తిరుపగాళ్ళు వస్తుర్రు, గిరులు వస్తున్నాయి, ఊడ్సకపోతారు. జాన్పోదాం పన్నీర్ని గిర్రలు వచ్చినాయి, జానిపోదాం పనుండ్రా, జానిపోదాం గిర్రలు రాటినాయి, ఉలుగోలు రాటిండ్రు, వచ్చి అందరినీ ఉడుచుకపోతారు, పనుండ్రి, వెళ్ళిపోదాం పనుండ్రి, గిర్రలు వస్తున్నాయి. ఇది గ్రామస్తులకు మాత్రమే తెలిసిన కోడ్ భాష. దానర్థం పోలీసులు వస్తున్నారు, పోలీసుల జీపులు వస్తున్నాయి, మనందరినీ పట్టుకుపోతారు, పారిపోదాం రండి పదండి అనే కోడ్ లాంగ్వేజ్. ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్ మండలం ఎడ్బిడ్ గ్రామ శివారులో నివసిస్తున్న యాచకులు దశాబ్దాల నుండి వేట, భిక్షాటాన్ని నమ్ముకుని జీవిస్తుంటారు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులవి. అమాయకత్వం వీళ్లను దొంగలుగా మార్చేశాయి. చెయ్యని నేరాలకు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చిందంటున్నారు. ఒకసారి పోలీసు వాళ్ళకి కొట్టిన కేసులో పోయినా ఫస్ట్, మళ్ళా దొంగతనం కేసులో ఒకసారి కూడా పోయినారు. చేయలే, ఒప్పుకున్నాం, ఇక దెబ్బల భయంకు ఒప్పుకున్నాము, వచ్చినాము. కేసు కొట్టుడు పోయినుండే, ఇక మళ్ళా ఇదే పరిస్థితి. ఇక అచ్చుడు, తెల్లందాకా అదే ఈ తలుపుల గుద్దుడు, తీసుకుపోకట, ఇక తండ్రుడు చేసుడు, ఇక డయర్ల మీద కూర్చోబెట్టి కాలు వాపుడు, కాళ్ళ కొట్టుడు, ఇక ఇవే పరిస్థితి సార్. ఇక ఇవే, ఇక మొత్తం ఇవే, ఇక అక్కడ కొట్టుడు మెట్పల్లి కాడ. మెట్పల్లి కాడనే కొట్టిర్రు, నాకు అరికల్లా కోటింగ్ చేసిర్రు, బాగా కొట్టిర్రు, బట్టలు ఇప్పేసి కూడా కొట్టిర్రు సార్. నాకు చిన్న బిడ్డ ఉండి, చిన్న బిడ్డ. ఇతని పేరు గంగెద్దుల గంగారాం. చిన్న దొంగతనం చేయడంతో 30 ఏళ్లలో అతనిపై 50 కేసులు నమోదయ్యాయంటున్నాడు. దొంగతనాలు మానేసినా ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా నేరం నాదేనంటున్నారు పోలీసులు అని వాపోతున్నాడు. ఇప్పటికి కొండపోకుండా తొక్కుడు కేసులు పెట్టుడు అట్ట కూడా పోయించినాం సార్. మళ్ళీ మొన్న మానుకొని ఇప్పుడు 9 సంవత్సరాలు అయిపోతున్నది. డిఎస్పీ దగ్గర పోయినాం, అందరి దగ్గర పోయి మానుకున్నాక అవి మళ్ళీ ఈ దొంగతనం అన్ని మానేసినాం సార్. ఇవి అన్ని బాధలు ఎందుకని మానేసినాము. మొన్న ఈ సంవత్సరము అయితే 9-10 నెలలు అవుతున్నది, కొండపోయినరు. మళ్ళీ మొన్న వచ్చి కూడా సతాయిస్తున్నారు సార్. మాకు ఇక బతుకు ఏమిటిది ఏం కథ అన్నది, ఇక బిచ్చమడుకొని బతకనిస్తలేరు. ఎడ్బిడ్ గ్రామ శివారులో భిక్షాటన చేసుకుని జీవనం సాగించే కుటుంబాలు 12 ఉన్నాయి. వారి మొత్తం జనాభా 100 మంది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఎక్కడ ఏ ఘటన జరిగినా పోలీసులు తమనే టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఉపాధి వెతుక్కుంటూ వేరొక గ్రామాలకు వెళ్లినా పోలీసులు వదలడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదివరకు కూడా తెలియదు, అదే ఫస్ట్ పోయినాడికి నాకు తెలియదు. భయం, పోలీసు వాళ్ళు అంటే భయమే ఉండే నాకు. అయితే కూకునూరు కెళ్ళికొండ పోయినసరికి నాకు బట్టలు ఇడిచేస్తారు, బాగా కొట్టిండ్రు, బాగా కొట్టి కూడా చేసిండ్రు నన్ను. వాళ్ళు సతీష్ సార్ బాగా కొట్టిండు కూడా, నన్ను ఖరాబ్ కూడా చేసిండు. ఇదే పిల్లలు, ఈ పిల్లలు చిన్నగా ఉంటాయి సార్, పిల్లలకు కూడా ఏడుస్తే కూడా పిల్లలకు కొట్టిండ్రు. అన్నం కూడా పెట్టలేరు మాకు సార్. పెట్రోల్ పోసి కూడా అగ్గి పెడుతుంటే కూడా మేము 5గురం కూర్చుంటాం సార్, పెట్టుండ్రేని అన్నాం మేము అంటే కూడా ఆయనకు ఒక్కోడికి కేసు పెట్టి పంపించిండ్రు, నాకు ఈడ్చబెట్టిండ్రు. ఇక యాచకుల యాతనను చూసిన ఆ ఊరికి చెందిన ఎన్ఆర్ఐ వీళ్ల చీకటి జీవితాలని వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇవాళ అమెరికాలో ఉండి 15 సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు, నేను ఎన్ఆర్ఐగా ఊరికి వచ్చినప్పుడు 15 సంవత్సరాల తర్వాత నా పుట్టిన గ్రామంకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత బాగుపడ్డదని చూస్తుంటే, ఇటీవల మా ఫాదర్ ఎవరైతే మా నాన్నగారు చనిపోయిందని చెప్పేసి ఆయన కర్మ క్రియలు చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక హృదయ విదారకమైనటువంటి వీళ్ళ బ్రతుకులు వెలుగులోకి రావడము నాకు నిజంగా బాధ కనిపించి, వీళ్ళ బ్రతుకు తెరువులు ప్రపంచానికి తెలియజేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. నిజం దేవుడెరుగు, నీరు పల్లమెరుగు అనే చందంగా మానవతావాదులు, ప్రభుత్వాలు, పోలీసులు చొరవ చూపి వీళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలని సాక్షి కోరుకుంటోంది. ఈ బుడగ జంగాలు, ఈ గంగిరెద్దుల వాళ్ళు, ఈ యాచకులు దొంగతనం చేశారో లేదో దేవుడికెరక గాని వీరికి దినదినానికి పోలీసుల వేధింపులు మాత్రం ఎక్కువయ్యాయని స్థానికులు చెప్తున్నారు. వీరిలో పరివర్తన కల్పించి వీరికి ఉపాధి మార్గాలు చూపి వీరిని జనజీవన స్రవంతిలో కల్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఎడిబిడ్ గ్రామం నుంచి కెమెరామెన్ వినోద్తో అనిల్ కుమార్ ఫర్ సాక్షి న్యూస్.